హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజెన్ న్యూస్. ఇంటర్ చదివే ఓ విద్యార్థిని కళాశాలలోనే ప్రసవించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువతి కొద్ది రోజుల క్రితం గర్భం దాల్చింది. అయితే ఆ యువతి వాష్రూమ్లోకి వెళ్ళగానే ఎంతసేపైనా బయటకు రాలేదు. ఒక్కసారిగా అరుపులు వినిపించడంతో కళాశాల సిబ్బంది వెళ్లి చూసేసరికి ఆ యువతి ప్రసవించి కనిపించింది. పక్కన ఓ మగ శిశువు మరణించి ఉండడంతో కళాశాల సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాతో వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మోటుమల గ్రామంలోని కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్లి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది, పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు తల్లిదండ్రులు తీసుకొని చేమకుర్తి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది.